హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్‌ని ఫాలో అవుతున్నాను. మరి మీరు? ఇదొచ్చేసి ఆహ్, ఫెయిల్యూర్ రెసిపీ అనుకోండి. నా ట్రఫుల్ కేక్ 1 ½ కేజీ ట్రఫుల్ కేక్ అయితే ఆర్డర్ వచ్చింది. నేను ఇంతవరకు ట్రఫుల్ కేక్ అయితే ఎప్పుడు ఆర్డర్ తీసుకోలేదు, చేయలేదండి. కాకపోతే ఓకే, ట్రై చేద్దాము అనుకున్నాను. కాకపోతే ఏదైనా చిన్నదిగా ట్రై చేసి తర్వాత 1 ½ కేజీ చేసుంటే బాగుండేది. యాక్చువల్‌గా నా దగ్గర డార్క్ కంపౌండ్ కూడా సరిగ్గా లేదనమాట. అంటే 1 ½ కేజీకొచ్చేసి 600 గ్రామ్స్ కావాలి. నా దగ్గర 400 గ్రామ్స్ మాత్రమే ఉంది. ఎలా మేనేజ్ చేశాననేది చూడండి. ఓకేనా? ఇప్పుడు 2 కేజెస్ కేక్ కోసం అయితే నేను 250 ఎంఎల్ కప్‌తోననుకోండి. సారీ, 1 ½ కేజీ కదా! 250 ఎంఎల్ కప్‌తోనైతే 3 కప్స్ అయితే సరిపోతుందండి. మనకి బ్యాటరు 1 ½ కేజీకొచ్చేసి కేక్. ఓకేనా? ఇది టిన్ సైజ్ వచ్చేసి 10 ఇంచెస్ టిన్ సైజ్ అండి. 1 ½ కాబట్టి 3 స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేశాను. అంతే. ఇదైతే ప్రీమిక్స్ అండి. ట్రోపోలైట్ చాక్లేట్ ప్రీమిక్స్. ఓకేనా? దీన్నైతే మంచిగా బ్యాటర్ మంచిగా మిక్స్ చేసుకున్నాను. కేక్ గూడా చాలా పర్ఫెక్ట్‌గా బేక్ అయింది. ప్రాబ్లమ్ అంతా నాకు ట్రఫుల్‌తో వచ్చిందండి. చాక్లేట్ అది ఎప్పుడు నేను చేయలేదు. ఫస్ట్ టైమ్ చేశాను. కాకపోతే ఏమంటారు, ఆహ్, ఒక పేషెంట్ చనిపోతే గాని డాక్టర్ అవ్వలేమన్నట్టు ఈ ట్రఫుల్ కేక్‌లో గూడా ఇది నా ఫస్ట్ ఫెయిల్యూర్ అనుకుంటా. పర్వాలేదులెండి. కాకపోతే కస్టమర్ సైడ్ నుంచి కూడా టేస్ట్ బావుంది గానీ, కొంచెం షేప్ ఔట్ అయిందక్క, కొంచెం మెల్ట్ అయిపోయినట్టుంది అని అన్నారు. అంతే తప్ప మరీ ఎక్కువగా అయితే ఏం బాధపడలేదు. నేను కూడా నా సైడ్ నుంచి చాలా అమౌంట్ అయితే తగ్గిచ్చేసానండి. యాక్చువల్‌గా 1 ½ కేజీకొచ్చేసి ఆహ్, నేను ఫస్ట్ అంటే పర్ఫెక్ట్‌గా వస్తే 1900 తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇలా అయినందుకు ఇంకా నాకే బాధనిపిచ్చి నేను 1500 అయితే తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. చెప్పాను గదా! డార్క్ కంపౌండ్ లేదు. ఇదే లాస్ట్‌గా ఉంది నా దగ్గర. ఇదొచ్చేసి మొత్తం 400 గ్రామ్స్ ఉంది. నాకు గావాల్సింది 600 గ్రామ్స్ అనమాట. నేను వేయింగ్ మిషన్ మీద వెయిట్ చేసి తీసుకొచ్చుకున్నానండి. ఇది 400 గ్రామ్స్ డార్క్ కంపౌండ్‌కి, 200 గ్రామ్స్ వచ్చేసి విప్పింగ్ క్రీము. ఇవి 2 కలిపి డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో మనకి కరిగిచ్చేసుకోవాలనమాట. కలిపేసుకుంటే జస్ట్ ఇది వేడి చేసి చాక్లేట్ అందులో వేస్తే మనకైతే మెల్ట్ అయిపోతది. అయితే నేను ఇక్కడ మిస్టేక్ చేశానో, ఎక్కడ మిస్టేక్ చేశానో నాకు అర్థం కావట్లేదండి. యాక్చువల్‌గా నేను చూసిన వరకైతే ఇంతే చూసాను. వేరే వీడియోస్‌లో వినీస్ గారిది గానీ, వేరే ఛానల్స్‌లో చాలా చూసాను గానీ, ఎక్కువగా టైం గూడా లేదు. ప్లస్ చిన్నదైతే హాఫ్ కేజీదైతే ఓకే గానీ, 1 ½ కేజీది గదా! కొంచెం హ్యాండిల్ జేయడం గూడా నాకు ప్రాబ్లమ్ అయ్యి ఈ విధంగా జరిగినట్టుంది. మీరైతే ప్లీజ్ దయచేసి ట్రఫుల్ కేక్ ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం ముందు బెంటో సైజ్ చేసుకోండి. మీకది పర్ఫెక్ట్‌గా వచ్చింది అనుకుంటే నెక్స్ట్ సైజ్ గానీ ఆహ్, త ఏమంటారు, హాఫ్ కేజీ, కేజీ వరకు వెళ్ళండి గానీ, నాలాగా అయితే మిస్టేక్ చేయొద్దండి. ఆహ్, చాలా మందితో నేను అంటే అడిగాననమాట. లైవ్ చేస్తున్నాను గదా! షేర్ చేయాలా? వద్దా? అని అడిగితే చాలా వరకైతే అందరూ చెప్పారు షేర్ చేయమని. అందుకోసమనైతే షేర్ చేస్తున్నాను. మీరైతే డెఫినిట్‌గా ఇది మాత్రం నేను చేసిన మిస్టేక్స్ మీకు అర్థమైతే, ఆ మిస్టేక్స్‌ని సరిచేసుకొని చేయండి. లేదంటారా? పర్ఫెక్ట్ రెసిపీ చూసి చేయండి. నాదిది ఫెయిల్యూర్ అనే చెప్తున్నాను. నేను సక్సెస్ అయ్యాను అని మాత్రం చెప్పట్లేదు. ఓకేనా? నేను విన్నంత వరకేంటంటే, ఈ ట్రఫుల్ ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెడితే సెట్ అయిపోతుందని విన్నాను. ఇది ఆల్రెడీ 1-2 అవర్స్ పెట్టాక కూడా మనకి ఈ విధంగా వచ్చిందనమాట. ఓకే. నేనేమనుకున్నానంటే, కేక్‌తో పాటు చేస్తుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టాక బాగా గట్టిగా అయిపోతుంది అనుకున్నాను గానీ, ఇది ఫైనల్ వరకు గూడా ఈ విధంగానే ఉందండి. కొంచెం ఏమంటారు, థిక్‌నెస్ అయితే రాలేదు. ట్రఫుల్ కేక్‌కు వచ్చేంత థిక్‌నెస్ అయితే రాలేదు. ఓకేనా? ఇప్పుడైతే ఈ 1 ½ కేజీ ఆల్రెడీ బేక్ చేసుకున్నదుంది గదా! నేను లేయర్స్ కూడా 3 కట్ చేయలేదండి. ఎందుకంటే ఆల్రెడీ డార్క్ కంపౌండ్ తక్కువుందని చెప్పాను గదా! అయితే మరి మిగతాది ఎలా మేనేజ్ చేశారక్కా అంటే, నా దగ్గర డార్క్ చాకో చిప్స్ ఉన్నాయి గదా! అవి ఒక 200 గ్రామ్స్ తీసుకొని, దాంట్లో అయితే 100 గ్రామ్స్ మళ్ళీ విప్పింగ్ క్రీమ్ వేసి ఇంతకుముందు చూపించిన ప్రాసెస్‌లోనే ఇంకొక 200 గ్రామ్స్‌దయితే ట్రఫుల్ రెడీ చేసుకున్నాననమాట. నేను చూసినంత వరకు ఉన్న మెజర్‌మెంట్స్ అయితే ఇవి. కాకపోతే మిస్టేక్ ఇంకెక్కడ జరిగిందా అని ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ టైమ్ అయితే ఈ విధంగా కాకుండా చిన్న బెంటో కేక్ అయితే చేస్తానులెండి. పర్ఫెక్ట్‌గా చేసి మీకు చూపిస్తాను. ఇది కూడా షేర్ చేయమన్నందుకు మాత్రమే షేర్ చేస్తున్నాను.
ఇది పెద్ద అట్టర్ ఫ్లాప్ అనుకోండి, డిజాస్టర్ అనుకోండి. ఏంటక్క మీరు ఇన్ని కేక్స్ చేస్తూ ఇది ఇలా చేశారు అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే అన్ని సినిమాలు హిట్ అయితే బాగోదు కదండీ. ఏదో ఒక సినిమా మధ్యలో ఫ్లాప్ అయితేనే మనం గూడా అలర్ట్‌గా ఉంటామనమాట. అయితే ఇదంతా ట్రఫుల్ అంతా ఒక పైపింగ్ బ్యాగ్‌లోకి తీసుకొని మీకు చూపించిన విధంగా సెట్ జేయడానికి చాలా ట్రై చేశాను గానీ, నాకే ఫైనల్‌గా వచ్చేసరికి మాత్రం ఇంకా ఫినిషింగ్ రాలేదు. ఎక్కడ మిస్టేక్ చేశాను అని అర్థం కాలేదనమాట. తర్వాతకొచ్చేసి ట్రఫులు ఇది ఇచ్చే రోజు కన్నా మరుసటి రోజైతే హార్డ్ అయిపోయిందండి. నేను గూడా వాళ్ళకు చూపిచ్చాననమాట. మీకిచ్చే టైంకి కొంచెం మెల్టింగ్ ఫామ్‌లో ఉంది కానీ, నెక్స్ట్ డేకి సెట్ అయింది. దాన్ని బట్టి అర్థమైందేందంటే, ముందు రోజే కేక్ అంతా ఫినిష్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలనేది ఒక పాయింట్ అర్థమైంది నాకైతే. ఓన్లీ హాఫ్ ఎన్ అవరు లేదా 1 అవరు అంటే సెట్ అయ్యేలాగా లేదండి ఇది. ఈసారి ట్రై చేస్తే మాత్రం పక్కా మీకు కరెక్ట్‌గా వస్తే మాత్రం డెఫినెట్‌గా షేర్ చేస్తాను ఫర్దర్ వీడియోస్‌లో. ఇది మాత్రం చూడండి ఇంకా ఫర్దర్‌గా ఏమవుతుందో మీరే. తర్వాత అదే చాక్లెట్ గనాష్ అనుకోండి, ట్రఫుల్ అనుకోండి. దాన్నైతే ఎంత సెట్ చేద్దామని చూసినా అది విప్పింగ్ క్రీమ్ లాగా లేదు. అలాగని చాక్లెట్ లాగా లేదు. నాకు తెలిసి పైన పోరింగ్ కన్సిస్టెన్సీ ఉంటుంది చూడండి. ఆ టైప్‌లో వచ్చిందనమాట ఆ గనాష్ అంతా గూడా. ఫినిషింగ్ అంత ఇవ్వడానికి రావట్లేదు. అంటే విప్పింగ్ క్రీమ్ అనుకోండి చాలా లైట్ వెయిట్ ఉంటది. మనకి ఫినిషింగ్ గూడా ఈజీగా అనిపిస్తది. ఇది అలా అనిపించలేదనమాట నాకు. ఓకేనా? చూస్తున్నారు గదా! సైడ్‌కంతా కిందికి జారిపోతున్నట్టుగా ఉంది. ఫ్రిడ్జ్‌లో పెట్టాక కూడా ఒక దగ్గర హోల్ లాగా వచ్చింది. అది గూడా కొద్దిగా కవర్ చేసి పాపం వాళ్ళు ఫ్రూట్స్ కూడా వాళ్ళే తెచ్చిచ్చారండి. నాకొక పిక్ అయితే పెట్టారు. ఈ విధంగా ఫ్రూట్స్ అరేంజ్ చేయమని. జస్ట్ ఫ్రూట్స్ కింద వచ్చేసి బటర్ స్కాచ్ నట్స్ పెట్టమని మాత్రం చెప్పారు. చూస్తున్నారు గదా! ఈ విధంగా బటర్ స్కాచ్ నట్స్ అయితే కింద ప్లేస్ చేశాను. తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫ్రూట్స్‌నైతే ఈ విధంగా ప్లేస్ చేశాను. ఫైనల్ ఫినిషింగ్ అయితే బావుంది కానీ, ఓవరాల్‌గా టేస్ట్ గూడా బావుందన్నారు గానీ, కట్ చేస్తే పీసు మనకి నీట్‌గా అయితే రావట్లేదక్క అని జెప్పారు. చెప్పాను గదండీ! కాస్ట్ అయితే తక్కువ తీసుకున్నాను. యాక్చువల్‌గా ఇది 1½ కేజీ అన్నారు గానీ, 2 కేజెస్ వరకు వెళ్ళిపోయింది కేక్ గూడా. కాబట్టి ట్రఫుల్ కేక్ చేసేటప్పుడు అందరూ అలర్ట్‌గా ఉండండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్డర్ తీసుకునే ముందే ఒకసారి ఆలోచించండి చేయగలమా లేదా అని. నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి. ఇంకొక విషయం ఏంటంటే డెఫినిట్‌గా ట్రఫుల్ కేక్ అయితే మీరు చిన్న బెంటో సైజ్ చేసుకోండి ఫస్ట్. ఇదైతే నా పెద్ద సలహా అనుకోండి. నెక్స్ట్ టైమ్ నేను గూడా ఇదే పని జేస్తాను. ఓకేనా? కొంచెం నాది గూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందిలెండి. ఇన్ని కేక్స్ చేశాను గదా! ఇదెందుకు రాదు అన్న కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చేశాననుకుంటా. అందుకనే కొంచెం అయితే ఈ విధంగా ఫినిషింగ్ అయితే వచ్చింది. కాకపోతే చెప్పాను గదా! పీస్ పట్టుకొని తినడానికైతే రాలేదనమాట. కొంచెం అంతా చేతికి అంటే విధంగా అయిపోయింది. ఎంతసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా సెట్ కాలేదండి నాకు. ఎంతసేపు అంటే ఇది ఆల్రెడీ ప్రాసెస్ అంతా 1 డేలోనే జరిగింది గదా! మనం ఎంతసేపు పెట్టినా సెట్ అవ్వలేదు. నెక్స్ట్ డేకి సెట్ అయింది. ఓకేనా అండి? కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా మైండ్‌లో పెట్టుకొని కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే. నెక్స్ట్ అయితే మరొక మంచి సక్సెస్‌ఫుల్ వీడియోతో కలుసుకుందాం. ఓకేనా అండి? బాయ్ అండి అందరికీ.